నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, రామకృష్ణ గారు రైట్. సో ఎట్లా చూస్తారు దీన్ని? 70 స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా దేశం గురించి దాదాపు ఒక 15 మంది పరిపాలకులు ప్రధానులు పరిపాలించారు. అందులో ఒక్క వాజ్పేయి తప్ప దేశం గురించి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఎందుకంటే కొన్ని ఒకసారి చెప్పి వస్తే యుద్ధాలు, అదేవిధంగా కొన్ని చెప్పకుండా వచ్చే యుద్ధాలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మొత్తానికి దేశానికి ఎందుకంటే ఎస్ఓఆర్లు నిర్మించండు. ఎస్ఓఆర్లు అంటే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని ఒక 3 చోట్ల, విశాఖపట్నంలో 1.33 MMT, అదేవిధంగా మంగళూరులో 1.50 MMT, అదేవిధంగా పాడూరులో 2.50 MMT. ఇది మొత్తం కలిస్తే 5.33 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్స్ ఇదైతే ఆయిల్ స్టోరేజ్ ఉండడం జరిగింది. ఇది వాస్తవంగా ఏంటంటే దేశానికి 7 రోజుల నుంచి 10 రోజులు సరిపోద్దని నేను గతంలో కూడా మన డిబేట్ లో చెప్పాను. దాంతో పాటు అంటే దేశీయంగా కూడా వాణిజ్యంతో కలిపి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పెట్రోల్ బంక్లలో అక్కడ ఇక్కడ ఉన్న దాంతో మొత్తం కలిపి 70 నుంచి 80 రోజుల సంబంధించి మన దగ్గర ఆయిల్ సంబంధించి రిజర్వ్స్ ఉన్నాయి. దీని తర్వాత కష్టం వస్తుందని చెప్పిన అక్షరాల సత్యమైంది ఈరోజు. ఎందుకంటే అప్పుడు బీజేపీ మిత్రులు ఎవరో ఉండే, లేదు అసలు సంక్షోభమే లేదు, అసలు రోజు పడవలు వస్తున్నాయి, వాళ్ళతో ఒప్పందాలైనాయి, కథ అయినాయి, కార్ఖానాయి. రోజు వాస్తవంగా ఏంటంటే ప్రతిరోజు 2 పడవలు ఖచ్చితంగా దేశానికి రావాలి. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే బీజేపీ రాకముందు కానీ, బీజేపీ వచ్చిన తర్వాత కానీ, బీజేపీ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేజర్గా ఉన్నది, దాని తర్వాత జనతా వచ్చింది, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రావడం జరిగింది. మళ్ళీ ఏదైతే వాజ్పేయి జమాన్లో తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ 3వ సారి కొనసాగిస్తున్నారు. ఎందుకంటే నేను ఇంతమంది ఏం చెప్తున్నా, 15 మందిలో ఒక్కడే ఆలోచించండి దేశం గురించి ఇలాంటి పరిస్థితుల్లో. ఇక మిగతా మోడీ ఎందుకంటే సముందర్ దేఖ్నే కే లియే అచ్చా హై లేకిన్ పీనే కా లాయక్ నహీ అన్నట్టు, మోడీ చూడడానికి బాగానే ఉంటాడు 56 ఇంచుల ఛాతీ, కానీ చేసింది ఏం లేదు దేశానికి అనేది నేను క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విషయం 80 నుంచి 85% మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడున్నాం, అదేవిధంగా జనతా ప్రభుత్వం ఉన్నప్పుడున్నాం. దాని తర్వాత వాజ్పేయి వచ్చిన తర్వాత కొంచెం తగ్గించే ప్రయత్నం, ఎందుకంటే రిజర్వ్స్ పెంచింది కానీ ఎందుకంటే స్వదేశం ఉత్పత్తి పెంచలేదు. దాంతో పాటు ఎందుకంటే రిజర్వ్స్ ఒక 8-9 రోజులు ఇప్పుడు మనకు ఇట్లా ఉందంటే వాస్తవంగా వాజ్పేయిని గుర్తు చేసుకోవాలి, పాటలకు అతీతంగా చెప్తున్నా. దాంతో పాటు గ్యాస్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 55 నుంచి 65% మాత్రం మన దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. దేశీయంగా ఉత్పత్తులు లేవు. అదేవిధంగా ముడి చమురు రేటు 130 ధర దాటి, బ్యారెల్ రేట్ 135 దాకా అసలు రేట్లే పెరిగాయన్న అయితే పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అదే విధంగా సహాయ మంత్రిని కూడా నేను సురేష్ గోపిని కూడా గుర్తు చేస్తున్నా. మరి ఎట్లా పెంచినాం ఈ రోజు? ఇప్పుడు మిత్రుడు ఇంతకుముందు అనాలిసిస్ట్ ఎవరో మాట్లాడిల్లు, ఎందుకంటే ఇప్పుడు ధర పెరిగింది కాబట్టి ధర పెంచుతున్నామని. ముఖ్యంగా ఏంటంటే 109 రూపాయలు ఉన్నది ఈ రోజు, 109 నుంచి 110 రూపాయలు బ్యారెల్ రేట్ ఉన్నది. వాస్తవాలు ఏంటంటే ఈ టైంలో 109-110 వరకు పెరగదు, 130 అయితేనే పెంచుతాం, అప్పటిదాకా పెంచామని గ్యారంటీ ఇచ్చిల్లు. ఎందుకంటే ఇది అవసరమైతే మీరు చూసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా ఓఎన్జీసీ మాత్రమే చమురు గాని, గ్యాస్ గాని, ఉత్పత్తి గాని, దిగుమతిని మొత్తం మానిటర్ చేస్తారు. ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది నేను గుర్తు చేస్తున్నా. కరోనా టైంలో మొత్తం మనం దేశీయంగా ఉత్పత్తి చేయాలి, ఎందుకంటే మనం లాక్డౌన్ పోయిన తర్వాత చాలా ఇబ్బంది అయింది, విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఆగిపోయినాయి, మొత్తం దేశం అంతా స్తంభించిపోయింది, అదేవిధంగా ప్రపంచం కూడా స్తంభించిపోయింది అన్న క్రమంలో ఆత్మనిర్భర్ భారత్ 20 లక్షల కోట్లని మోడీ గారు ప్రకటించారు. దానికి ఇక మన నిర్మలా సీతారామన్ గంటలు స్పీచ్లు ఇచ్చింది. మరి ఎడవేని 20 లక్షల కోట్లు ఏడవేని అడుగుతున్నారు. ఎవరిని ముక్కలు పెట్టిల్లు? ముఖ్యంగా చెప్తున్నా ఒక ఇద్దరికి మాత్రమే, ప్రధాని అదాని, అదేవిధంగా ప్రధాని వాస్తవంగా చెప్పాలంటే ఈ విధమైన పరిస్థితులు అయినాయి. ఇప్పుడు అదానికి అంబానికి దోషపెడుతున్నాడు తప్ప ఇక్కడ అయింది ఏంటి. అదేవిధంగా దీనికి చాలినట్టు ఆత్మనిర్భర్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిందండి. లక్షల కోట్లు పెట్టింది తెలుసా మీకు? లక్షల కోట్లు పెట్టిన తర్వాత తగ్గాలి కదా. ఇప్పుడు 80 నుంచి 80% మనం ఆయిల్కి సంబంధించి దిగుమతి భారతదేశం ఒకటే కాదు కదా, ఇతర దేశాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ దేశాలండి? ఇప్పుడు ఆసియా దేశాల్లో చైనా, ఇండియా, జపాన్, అదేవిధంగా సౌత్ కొరియా కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇక్కడ నేను క్లియర్ గా చెప్పే అంశం ఏంటంటే 40 నుంచి 60 దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది పడుతున్నాయి. కానీ ముఖ్యంగా ఇందులో ఎక్కువ ఇబ్బంది పడేది భారతదేశం మాత్రమే. ఎందుకంటే ఏ విధమైన సిచ్యువేషన్స్, దీనికి ఎందుకు సిచ్యువేషన్ కూడా చెప్తా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైతే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్, ఎందుకంటే మన దేశానికి తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, విపత్తులు ఏ విధంగా దేశాన్ని కాపాడుకోవాలన్న దానిలో 14 మంది పనిచేయలేదు, ఒక్కడు మాత్రమే పనిచేసిండు. ఆయన గనుడని చెప్తున్నా మళ్ళా కూడా. ఎందుకంటే ఇప్పుడు జపాన్ 200 నుంచి 250 రోజులు వాళ్ళు నిల్వ ఆయిల్ ఉన్నదండి. ఒకవేళ దిగుమతులు ఆగిపోయినా కూడా వాళ్ళు 200 నుంచి 250 రోజులు వాళ్ళు సర్వైవ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ చేయబట్టి. అదేవిధంగా చైనా, అదేవిధంగా యూకే కూడా ఇప్పుడు వాళ్ళు కూడా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ పెట్టుకున్నారు.
ఇలాంటి పరిస్థితులు వస్తాయని. మరి దేశానికి ఏమైందండి? ఇప్పుడు ఒక్క వాజ్పేయి ఎందుకంటే 5.33 MMT పెట్టిండు. మరి మోడీ వచ్చిన తర్వాత దాన్ని పెంచాలి కదా, 8కో 9కో 10కో 12కో లేకపోతే 20కో పెంచాలి కదా. ఎందుకంటే నేను దేశం కోసం ధర్మం కోసం చేస్తానో ఆలోచించాలి కదా. ఇప్పుడు ముఖ్యంగా ఒక 3 దిక్కులే ఉన్నాయండి. ఇప్పుడు 55 ఏళ్ల పైచిలకు పాలించిన కాంగ్రెస్ అసలు కనీసం ఒక్క స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ పెట్టలేదు. ముఖ్యంగా ఏంటంటే వాజ్పేయి వచ్చిన తర్వాత 3 పెట్టిండు. దాని తర్వాత మోడీ ఇంకా 30 పెట్టాలి కదా. మోడీ ఇంకా వాస్తవం చెప్పాలంటే వాజ్పేయి కంటే గొప్ప నాయకుడు అని చెప్తారు కదా. ఇంకా కొంతమంది అయితే అబ్దుల్ దాటి దేవునితో పోలుస్తున్నారు. మనుషులను దేవులతో పోలడం ఫస్ట్ బంద్ చేయండి. మీరు చేసిన తప్పులు అన్ని ఇన్ని లేవు. ఎందుకంటే దేవులతో మన పోలికేందండి. ఇప్పుడు వాళ్ళు పితృవాక్య పరిపాలకుడు, ఆయన మహానుభావుడు, ఆయన దేవుడు. నువ్వేంటిదండి? ఇప్పుడు భార్యను వదిలిపెట్టిన కూడా తీసుకుపోయి రాముతో పోలిస్తే ఎట్లా అండి? మనుషులను మనుషుల్లాగానే చూడాలంటే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ని తగ్గిస్తే ఖచ్చితంగా ప్రజలపై భారం పడకుండా ఉంటుందని కూడా విమర్శలు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ కూడా నేను చెప్పిన ఇది మొత్తం కంప్లీట్ గా ఏ విధంగా ఉంటదంటే ఓఎన్జీసీ కంప్లీట్ గా దీన్ని చూసుకుంటది. ఓఎన్జీసీ చూసుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ట్యాక్స్ విధానాలు కూడా దాదాపు వాళ్ళే నిర్ణయిస్తారు. ఏదైనా ఎస్జీఎస్టీ కానీ జీఎస్టీ కానీ ఇవన్నీ అటాచ్ అయి ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము అధికారం ఉన్నప్పుడు మొత్తం కేంద్రం మొత్తం డబ్బులు తింటున్నారు, గ్యాస్ పైసలు గింతే కథ అని నేను కూడా అప్పుడు పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. అసలు ఎంత ట్యాక్స్ విధానం ఎట్లుంటది, ఏది విధంగా ఉంటది. ఇప్పుడు చదువు రానోడు, అసలు అక్షరాలు తెలియనోడు, అసలు ఆడిట్ సిస్టమ్ తెలియనోడు, అసలు భారతదేశంలో ఏ విధంగా ట్యాక్స్ విధానం తెలియనోడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి మేము ఉన్నప్పుడు వాస్తవంగా గ్యాస్ గంతే రేటు ఉన్నది. మరి వీళ్ళు వచ్చినప్పుడు గ్యాస్ గంతే ఉన్నదిగా. కాంగ్రెస్ పార్టీ మొత్తం భుజాల మీద వేసుకుని బయటకు వచ్చి లొల్లి పెట్టింది కదా. మీరు 40 రూపాయలు తీసుకుంటారు, 50 రూపాయలు తీసుకుంటారు. మరి మీరేం చేస్తారు ఈ రోజు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ ట్యాక్స్ విధానం అట్లే ఉంటుంది అంతే తప్ప గానీ ఇప్పుడు ముఖ్యంగా కేంద్రం ఈ ఆయిల్ గానీ లేకపోతే గ్యాస్ విధానం గానీ కంప్లీట్ గా తీసుకోవాల్సింది వాళ్ళ నిర్ణయాలు అంతే తప్ప గానీ. ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ ఆత్మనిర్భర్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిళ్ళు. ఎందుకంటే కరోనా టైంలో మొత్తం దేశీయంగా ఉత్పత్తి చేస్తాం. ఆయిల్ గానీ గ్యాస్ గానీ ఇప్పుడు మనం 80% ఏదైతే ముఖ్యంగా ఏంటంటే డీజిల్ కి పెట్రోల్ కి ఇతర దేశాల మీద ఆధారపడినాం కాబట్టి మేము వచ్చిన తర్వాత 35% పెంచుతామన్నారండి. 30% పెంచుతామన్నారు. దాదాపు 50% మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకుని 50% ఇతర దేశాల మీద ఆధారపడతాం. ఇది వచ్చిన తర్వాత లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం కదా. ఇక ఆయిల్ అక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది, అండమాన్లో దొరికింది, ఈ అండమాన్లో దొరికిందని గప్పాలు కొట్టిన ఏదైతే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి ఈ రోజు. ఎందుకంటే ఆత్మ నిర్భర్ ఎనర్జీ పాలసీకి ఎన్ని డబ్బులు పెట్టినావో ఈ రోజు వాస్తవంగా మీరు ప్రకటించండి, లేకపోతే రేపు ప్రకటించండి. రాష్ట్రంలో ఉన్న ఏదైతే అధ్యక్షులు గానీ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు గానీ 8 మంది ఎంపీలు గానీ మీరు అయితే మీ దగ్గర కూర్చొని మీ ప్రధానితో మాట్లాడి ఆర్థిక శాఖతో మాట్లాడి మీరు ఆత్మ నిర్భర్ ఎనర్జీ పాలసీకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన ఏది అవుట్పుట్ ఎంత వచ్చింది? అవుట్పుట్ రాలేదండి. ఇప్పుడు లక్షల కోట్లు ఏడవైనా ఎవరిని పెట్టిన అనేది ఇక్కడ సమస్య. ఇది పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఇవి గిట్లుంటే ఇక ఎన్నో మాట్లాడతారు. ఇంకా ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడుకుంటే 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో వీళ్ళు రాకముందు అట్లే ఉన్నది, వీళ్ళు వచ్చిన తర్వాత అట్లే ఉన్నది. ఇప్పుడు ఆయిల్ గానీ గ్యాస్ గానీ సేమ్ పరిస్థితి కదా. నిజంగా ఏదైనా పెను మార్పు వచ్చిందంటే ఏ పెను మార్పు రాలే. మార్పు వచ్చింది ఏంటంటే వీళ్లకు ఏదైతే ప్రధాని లైన్లు, మంత్రుల లైన్లు అంతే తప్ప పరిపాలకుల లైన్లు మొత్తం దేశాలు మంచి ఫ్లైట్ గా తిరుగుతారు తప్ప దేశం గురించి క్లుప్తంగా అదే విధంగా ఐడియాలజికల్ పనిచేసిన ఒక వాజ్పేయి మాత్రమే. ఎందుకంటే ముఖ్యంగా వాజ్పేయి కూడా చాలా నేను చెప్తా, ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. ఎందుకంటే ఆయనను సీట్లో కూడా కూర్చొనివ్వలేదు ఒక 3 సార్లు. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు అంతకుముందు గల్ఫ్ యుద్ధం వచ్చిండే. గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు ఆయన ఒక నేతగా మాత్రమే ఉండే. ఎందుకంటే 90s లో వచ్చిన యుద్ధాన్ని చూసిండు కాబట్టి అప్పుడు పరిస్థితులు ఆయిల్కు అదే విధంగా డీజిల్ చాలా ఇబ్బంది అయింది. అలాంటి పరిస్థితులు మన దేశానికి రావద్దని ఆయన ప్రధాని అయిన తర్వాత దాని తర్వాత ఒక 5-6 ఏళ్ల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఈ విధంగా ఆలోచించిండు. ఈ విధంగా ఆలోచించిన మహానుభావుని గుర్తుపెట్టుకోవాలి. దేశానికి ద్రోహం చేసిన వారు ఖచ్చితంగా ప్రశ్నించాలి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే నేను అంధభక్తుని కాదు. ముఖ్యంగా ఏంటంటే మోడీని ప్రశ్నిస్తా. ఒకవేళ మోడీ మంచి చేస్తే మంచి అంటే, చెడు చేస్తే చెడు అంట. ఎందుకంటే కాశ్మీర్లో తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అదే విధంగా మణిపూర్లో తీసుకున్న నిర్ణయం అయితే అతి దరిద్రం. ఇంకోదంటే భరతమాత లాంటి ఒక ఆర్మీకి సంబంధించిన వ్యక్తి యొక్క భార్యను కూడా నగ్నంగా రోడ్డు మీద తిప్పిన వాళ్ళను వ్యతిరేకించకపోతే ఏం చేస్తామండి? దేశానికి ఏం చేసిన ఇంకొక ఎంపీ అటే వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి నడి రోడ్డు మీద సెక్స్ చేసుకుంటూ దొరికింది కదా అండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం తప్పు చేసి తప్పనాలి, రైట్ అంటే రైట్ అని అంతే తప్ప కానీ గుడ్డిగా మాత్రం భజన కొట్టద్దని చెప్తున్నారు దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ. ఓకే, సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్, ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడం, దిగుమతుల భారం పెరగడం ఇవన్నీ కూడా కేంద్ర ఆర్థిక విధానాలు విఫలమయ్యాయని ప్రచారం జరుగుతుంది. నిజమే అనుకోవచ్చా? అవును, డాలర్ ఇప్పుడు 100 రూపాయల దగ్గరలోకి వచ్చేసింది. 96 రూపాయలు ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. దాంతో గనక 100కి రీచ్ అయిపోయినా 100 దాటిపోయినా ఇక మామూలుగా ఉండదు పరిస్థితి. ఎలా అంటే ఎప్పుడైతే మనం దిగుమతులు ఏవైతే మెయిన్ చేసుకునేది బంగారము, ముడి చమురు,
ఈ గోల్డ్, ముడి చమురు ఇవన్నీ దిగుమతి ఏవైతే మనం అంటే ఆయిల్స్ కూడా అవన్నీ దిగుమతి ఏవైతే చేసుకుంటున్నామో అవి గనక డాలర్ 100 రూపాయలు దాటిపోయిందంటే ఆటోమేటిక్ గా ఇక ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే ట్రాన్స్పోర్ట్ ఉంటది, మళ్ళీ ఏవైతే పెట్రోల్ డీజిల్ ఇంకా పెంచాల్సి వస్తుంది, మళ్ళీ మన రూపాయి బలహీనపడ్డప్పుడు అంటే ఆల్ టైం లోకి పోయి అంటే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం మీకు ఇంకా న్యూస్ అంటే ఎలా ఉంటుందంటే ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడికి ఎన్నుకోబడ్డాడో ఇప్పుడు 2026, 25, 2024 డిసెంబర్ లో ఎన్నుకోబడ్డాడు. 2025 జనవరి నుంచి ఆయన సుంకాలు టారిఫ్లు వేసుకుంటూ పోయిండు. మనం సుంకాలు టారిఫ్లు ఒప్పుకోలేదు, చివరికి తటస్థంగా ఉన్నాం. చివరికి ఒకసారిగా ఫిబ్రవరికి మొన్న 1వ తారీఖు మనకి బడ్జెట్ తెల్లారి మనకి ఓకే అయింది. అక్కడ ఎప్పుడైతే ట్రంప్ కి అధ్యక్షుడిగా వ్యతిరేకంగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో నువ్వు సుంకాలు టారిఫ్లు చట్టబద్ధంగా కాదు అని, అప్పటి నుంచి మళ్ళీ ఫిబ్రవరి 28 యుద్ధంతో మొదలైంది ఇరాన్ అమెరికా. అక్కడి నుంచి ప్రపంచ దేశాలు మనమే కాదు ప్రతి దేశ కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. అప్పుడు ఈ మనది కూడా అంటే ఇప్పుడు ఏదైతే 100 రూపాయలు కనుక డాలర్ రీచ్ అయితే ఈ బ్రెంట్ ఆయిల్ మనం కొనేది ఏదైతే ముడిచమురు ఉందో అది ఎక్కువ పెట్టి కొనాలి. ఎందుకు? డాలర్ లో కొనాలి. ఎప్పుడైతే డాలర్ లో కొన్నాం అనుకోండి మనకి తప్పదు పరిస్థితి. అంటే ఏంటిది, మన యొక్క రూపాయి మనమే కాదు ప్రపంచ దేశాలు చాలా వరకు కూడా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. అందుకనే